హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చామంతి ఫ్లవర్స్ హార్వెస్ట్ చేద్దామని వచ్చాను. మ్యాక్సిమం విడిపోయాయి, కొద్ది మొగ్గలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తెంపకపోతే ఫ్లవర్ ఇలా లైట్ కలర్ అయిపోతుంది. కొన్ని తెంపేద్దామనేసి. భలే ఉన్నాయి, చాలా మ్యాక్సిమం విడిపోయి కొద్ది మొగ్గలు ఉండిపోయి. ఇక్కడ ఎల్లో, వైట్. అసలు నేను ఇంకా కరెక్ట్గా వీటికి పించింగ్ చేయలేదు, అలాగా వదిలేసాను. లేకపోతే ఫ్లవర్ బొకేలాగా చాలా బాగున్నాం. ఇది ఇక్కడ ఇంకోటి ఉంది, అది ఇంకా వెళ్ళలేదు. ఇదిగో వైట్ ఎల్లో కూడా ఈ కుండీలోనే ఉంది. ఇది చూడండి, ఈ కుండీలో 4 రకాలు పెట్టాను కలర్స్. ఫస్ట్ ఇది ఆరెంజ్ కలరు, ఇంకా విడుతున్నాయి ఫ్లవర్స్. ఆరెంజ్ కలరు, అది ఇవన్నీ. నెక్స్ట్ వైట్ కలర్, వైట్. నెక్స్ట్ ఈ కలర్ నేరేడు పండు కలరు. నెక్స్ట్ ఎల్లో కలరు. మొత్తం 4 కలర్స్: ఆరెంజ్, వైట్, ఎల్లో, నేరేడు పండు కలర్. అంటే ఇంకా విడాలి. అదే పించింగ్ చేయక అన్నీ పొడవుగా ఎదిగిపోయాయి, లేకపోతే బాగున్నాయి. తెలిసి కూడా బద్దకిచ్చాను పించింగ్ చేయటానికి అనవసరంగా, లేకపోతే ఇంకా బాగా విన్ను ఫ్లవర్స్. ఇది విడిన తర్వాత చేస్తాను. ఈ ఫ్లవర్స్ తెంపియాలి, లేకపోతే ఇదైపోతాయి. ఈ రోజుకే తెంపుతాను, ఏ రోజు ఆ రోజే తెంపుతాను. అన్నీ ఒకేసారి తెంపిన మళ్ళీ ఇది ఫ్రిడ్జ్లో దాచుకోవటం ఎందుకు, ఏ రోజుకి ఆ రోజే తెంపితే బెస్ట్. వైట్ తెంపియాలి, బాగా విడిన ఫ్లవర్స్, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇది పించింగ్ కరెక్ట్ చేసి మంచి లిక్విడ్ అది ఇస్తూ ఉంటే ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో. నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ చాలా పెట్టాను, మొక్కలన్నీ సక్సెస్ అయ్యాయి. ఈసారి ప్లేస్ మారటం వల్ల నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏదో 2 మొక్కలు ఉంటే వాటి నుంచి నేను కట్టింగ్లు పెట్టాను వర్షాకాలం. ఆ కటింగ్ల వల్ల ఇన్ని వచ్చాయి, ఇన్ని ఫ్లవర్స్. కటింగ్ల వల్ల ఎక్కువగా మనకి మొక్కలు చాలా బాగా ఉంటాయి. పిలకలు పెడతాం, కానీ పిలకల కంటే కటింగ్ల నుంచి చాలా బాగుంటాయి. కానీ కరెక్ట్ కంపోస్ట్ ఇవ్వాలి. చాలామంది కిచెన్ వేస్ట్కి సరిపోతుంది అంటారు, కానీ కిచెన్ వేస్ట్కి ఒక ట్రిప్కే వస్తుంది. అదే మళ్ళీ మనం వర్మీ కంపోస్టు, నెక్స్ట్ కౌడంగ్ కంపోస్ట్ అది వేస్తూ ఉంటే ఇంకా బాగా ఉంటాయి. ఏవి బాగా అయిపోయో కలర్ చేంజింగ్, అవి తెంపేస్తున్నాను. ప్రజెంట్ ఈ రోజుకి సరిపోతాయి ఈ ఫ్లవర్స్ నాకు చాలా. నెక్స్ట్ ఇంకా నీలగోరింట ఫ్లవర్స్ ఉన్నాయి నా దగ్గర. ఇదిగో ఇలా చామంతి, ఇంకా కింద టెర్రస్లో కూడా ఉన్నాయి నాకు గార్డెన్. నీలగోరింట్లు సింగిల్ పెట్టలే, కాకపోతే కంపోస్ట్ కొద్దిగా ఇచ్చేసరికి బాగా పూస్తున్నాయి. ఇవి
ఉన్నాయి. ఆ పువ్వులు రేపటికి పనికొస్తాయి ఆ ఫ్లవర్స్. ఇక్కడ రీపోర్ట్ చేసినప్పుడు ఒక కటింగ్ ఉండిపోతే అది ఇలా ఇందులో వేసాను, రెయిన్ లిల్లీలు. దాంట్లో ఎంత బాగా డెవలప్ అయిపోయిందో మొక్క, చాలా బాగా ఎదుగుతుంది. కాకపోతే ఇక్కడ పీకాకుల వలన పీకాకులు తినేస్తున్నాయి మొక్కల్ని. నీల గోరింట ముద్ద, ఫ్లవర్స్. ఇది అయిపోయింది, అన్ని సీడ్లు తయారైపోతున్నాయి. ఈ చెట్టు కూడా మొత్తం ఇన్ని ఫ్లవర్స్ ఈరోజు సరిపోతాయి నాకు. ఇంకా కింద గార్డెన్లో రోజు తెంపేస్తూ ఉంటాను ఫ్లవర్స్. నేను కింద గార్డెన్లో కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.